హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు బాలకృష్ణ గారి ఫ్యాన్సా అయితే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వెంటనే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు బాబీ డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా పక్కా మాస్ బొమ్మ అని క్లియర్ గా అర్థమైపోయింది అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు డాకు మహారాజ్ అనే టైటిల్ తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు అఫ్ కోర్స్ ఇప్పటి వరకు బాబీ గారు చేసిన సినిమాలన్నీ ఇలాంటివే టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్లు కరువైపోతున్నారు అనే టైంలో బాబీ గారు ఒక్క సినిమాతో దూసుకుపోతున్నారు బాబీ గారు ఇంతకు ముందు చేసిన వాల్తే వీరయ్య ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ ఇమేజ్ అలాగే బాబీ గారి మాస్ కంటెంట్ కి కరెక్ట్ గా కుదరడంతో బాక్స్ ఆఫీస్ మోత మోగించింది ఇప్పుడు బాలయ్య డాక్ మహారాజ్ మూవీలో కూడా ఇదే రిపీట్ అవుతుంది బాలయ్యకున్న మాస్ ఇమేజ్ తోనే అందరినీ థియేటర్స్ కు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది జనవరి 12న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చాలా పక్కాగా జరుగుతున్నాయని తెలుస్తోంది బాలయ్య గారు కూడా ఇప్పటికే సక్సెస్లతో మంచి జోరు మీద ఉన్నారు 3 విజయాలతో హ్యాట్రిక్ కూడా అందుకున్నారు దీంతో డబుల్ హ్యాట్రిక్ కి ప్లాన్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు బాలయ్య గారి మాస్ ఇమేజ్ అలాగే హిట్ లిస్ట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువగా అమ్ముడుపోతుందని తెలుస్తోంది అయితే రీసెంట్ గా వస్తున్న సూపర్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఒక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా మెయిన్ గా ఉంటాయట అప్పుడు బాలయ్య కనిపించే గెటప్ అలాగే ఆయన నటన చాలా కొత్తగా ఓ రేంజ్ లో థియేటర్లు బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంటాయని తెలుస్తోంది అయితే బాలయ్య పోలీస్ పాత్రలో కూడా కనిపిస్తారట కానీ ఇందులో నిజం తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే ఈ సినిమాలో 5 యాక్షన్ బ్లాక్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయట బాలయ్య థియేటర్లలో ఢాకు అంటే దద్దరిల్లిపోతుంది అంటున్నారు ఎస్ఎస్ తమన్ గారి పాటలు అలాగే ఆర్ఆర్ ఈ సినిమాని పీక్స్ కి తీసుకెళ్తాయని యూనిట్ మొత్తం నమ్ముతోంది ఇక అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబుకి విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే అంతేకాదు ఫ్రెండ్స్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారట అందులో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు ప్రజ్ఞా జైస్వాల్ అలాగే ఊర్వశి రౌటేలా ఈ ముగ్గురు ఈ మూవీలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది ఇక అలాగే సినిమాలో మాస్ బీభత్సంతో బాలయ్య చేసే విధ్వంసం ఒకవైపు అయితే ఇప్పుడు రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వస్తున్న న్యూస్ మరో బీభత్సం అనే చెప్పాలి అదేంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇద్దరు స్టార్ హీరోలని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దింపిపోతున్నారని తెలుస్తోంది వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వస్తున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే ఒకటి మహేష్ బాబు లేదంటే ప్రభాస్ గారని తెలుస్తోంది ఒకవేళ నిజంగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు వచ్చినా లేదు ఇద్దరు కలిసి వచ్చిన బాలయ్య అలాగే మహేష్ బాబు ప్రభాస్ కనిపించే ఆ సీన్స్ చూడడానికి రెండు కళ్ళు చాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఒక పండగలా జరుగుతోంది ఫ్రెండ్స్ ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై